అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు సౌజన్య కేర్కర్ యూట్యూబ్ ఛానల్. నేను ఈరోజు చిలుకూరు టెంపుల్కి వెళ్ళానండి. అందరికీ తెలిసే ఉంటుంది. ఇది హైదరాబాద్ చివరిలో ఉంటుంది. హైదరాబాద్ చివరిలో చిలుకూరు టెంపుల్, చిలుకూరు బాలాజీ టెంపుల్ అంటారు కదండి. వేసా గాడ్ అని కూడా పిలుస్తారు. ఇక్కడికి వచ్చి చాలామంది మొక్కులు మొక్కుకుంటూ ఉంటారు. మెయిన్గా ప్రదక్షిణాలు చేస్తూ ఉంటారు కదా. నేను కూడా ఈరోజు ప్రదక్షిణం చేయడానికనే వచ్చాను. ఒకసారి ఈ ప్రదక్షిణాలు కొత్తగా ప్రారంభించారు కదండి. అంటే మొన్నటి వరకు అంటే గుడి లోపల చేసేవారు 108 ప్రదక్షిణాలు. ఇప్పుడు బయట ఇచ్చారు పర్మిషను, లోపల లేదు. అంటే లోపల సోమవారం నుంచి గురువారం వరకు ప్రదక్షిణాలు లోపల చేయొచ్చు అని పర్మిషన్ ఉంది. అదే వీకెండ్స్ శుక్రవారం, శనివారం, ఆదివారం మాత్రం గుడి చుట్టూరు ప్రదక్షిణాలకి పర్మిషన్ ఇచ్చారు. లోపల పర్మిషన్ లేదు. గుడి ఓపెనింగ్ వచ్చి మార్నింగ్ 6:30 నుంచి ఆఫ్టర్నూన్ 12:30 వరకు ఉంటుంది. మళ్ళీ ఈవినింగ్ ఉంటుంది 4 to 6 ఉంటుంది. సో ప్రదక్షిణాలు అందరికీ తెలిసే ఉంటుంది. లోపల ప్రదక్షిణాలు చేస్తే 3 ప్రదక్షిణాలు చేసి మొక్కుకోవాలి. మనకి ఏదైతే కోరిక నెరవేరుతుందో అప్పుడు వచ్చి 108 ప్రదక్షిణాలు చేయాలని చెప్తారు కదా. మొన్నటి వరకు అది ఉండేది. ఇప్పుడు గుడి లోపల పర్మిషన్ లేదు కాబట్టి బయటే ప్రదక్షిణాలు చేయవలసి వస్తుంది. దానికోసం ఏంటంటే గుడి చుట్టూరు మొత్తం ఒక ప్రదక్షిణం చేసి కోరుకోవాలి. ఆ కోరిక నెరవేరిన తర్వాత మళ్ళీ గుడికి వచ్చి ఆ గుడి చుట్టూరు 11 ప్రదక్షిణాలు చేయాలి. మొక్కు తీరిన తర్వాత ఒక ప్రదక్షిణం లోపల 3 ప్రదక్షిణలతో సమానం. అదే 11 ప్రదక్షిణాలు బయట 108 ప్రదక్షిణాలతో సమానం అన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, నేను మొత్తం ఈ గుడి చుట్టూరు వీడియో అనేది తీసి మీకు చూపించాలని వీడియో తీశానండి. ఇది నాది లాస్ట్ ప్రదక్షిణం, 11వది చూపిస్తున్నాను. ఆల్రెడీ మొత్తం 10 కంప్లీట్ చేశానండి. ఈ చుట్టుపక్కల ఏమేమి ఉన్నాయనేది, అసలు రోడ్ ఎలా ఉన్నది అనేది చూపించడం కోసం నేను వీడియో తీస్తున్నాను. చాలా బాగుందండి. ఇక్కడ హుండీ కూడా ఉండదు గుడిలో. మనం హుండీలో వేయడానికి ఇక్కడ ఏ హుండీ పెట్టరండి. మామూలుగా మనం తోచినంత వరకు అక్కడ విరాళం ఇవ్వచ్చు. ఏ హుండీలు ఉండవు, ఏ రాజకీయాలు కూడా ఉండవు. అంత ప్రశాంతంగా ఉంటుంది. ఊరు మొత్తం హైదరాబాద్ సరౌండింగ్లో కాకుండా బయట అవుట్స్కట్స్ కాబట్టి చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఒక పల్లెటూరులా ఉంటుంది. కానీ దేవుడు మాత్రం చాలా మహిమగల దేవుడని అందరూ నమ్ముతారు. నేను తరచూ వెళ్తూ ఉంటానండి. నా కోరికలు కూడా చాలా వరకు తీరిని వచ్చి ప్రదక్షిణాలు చేసి దేవుడికి మొక్కుకునేదాన్ని. చాలా ప్రశాంతంగా ఉండేదండి. స్టార్టింగ్లో ప్రదక్షిణం చేసేటప్పుడు కొంచెం కష్టంగా అనిపించేది. రోడ్డు మొత్తం రాళ్ళని గుచ్చుకుంటూ ఉన్నాయి. నేను చేస్తానో లేదో అనుకుని. ఇక్కడ హనుమాన్ టెంపుల్ కూడా ఉందండి. హనుమంతుల వారు ఉన్నారు ఇక్కడ. చూపించమని చెప్పి వీడియో తీస్తున్నాను. హనుమంతుల వారు చూసారు కదండి. ప్రదక్షిణ చేసేటప్పుడు మధ్యలో ఉంటుంది గుడి. చూసారు కదా, ఇలా వెళ్తున్నాం. రోడ్ అంతా ఇలా ఉంటుంది. ఇక్కడ ఆవులు కూడా ఉంటాయండి. గోశాల కూడా ఉంది. నేను ఫస్ట్ 2 ప్రదక్షిణాలు చేసినప్పుడు లక్ష్మీదేవి ఆవిడే ఉన్నారు. ఆవిడతో మొదలు పెట్టాను. ఆవిడ దగ్గర పర్మిషన్ తీసుకుని ఇంకా మధ్యలో 2 అయిన తర్వాత మళ్ళీ 3 ప్రదక్షిణ చేసేటప్పుడు లక్ష్మి ఆవు కనిపించలేదండి. బాధపడ్డాను కొంచెం. కానీ లాస్ట్ 9వ ప్రదక్షిణం అప్పుడు మళ్ళీ నా ఎదుట వచ్చారు లక్ష్మీదేవి ఆవు. ఆవిడని దండం పెట్టుకుని ఇంకా మిగతా ప్రదక్షిణాలు కూడా సంపూర్ణంగా చేశానండి. చేయలేనేమో అని అనిపించింది కానీ చాలా ఫ్రీగా చేసేసాను, ప్రశాంతంగా. ఇటు నుంచి రావాలండి. లోపల నుంచి గుడి దగ్గర నుంచి బయటికి రావాలంటే ఇటువైపు నుంచి రావాలి. ఇక్కడ అన్ని ఫ్రూట్స్ అమ్ముతారు. ఇంకా పిల్లలకి సంబంధించినవి, ఇంకా దేవుడికి సంబంధించినవి, ఇంట్లో వస్తువులు. చాలా పెద్ద మార్కెట్ అండి ఇదంతాను. చాలా షాపింగ్ ఉంటుంది. అసలు వీకెండ్స్లో అయితే మామూలుగా ఉండరు జనాలు. చాలామంది వస్తూనే ఉంటారు. చాలా మహిమగల దేవుడు.
ఎక్కువ వీసా కోసం అని ఎక్కువ దేవుడి దగ్గరికి వస్తూ ఉంటారని విన్నాను. వీసా రాకపోతే దేవుడి దగ్గరికి వచ్చి మొక్కుకుంటే వీసా త్వరగా వస్తుందని విన్నాను. నేను హైదరాబాద్ వచ్చిన కొత్తలో. కానీ నా కోరికలు అన్నీ తీర్చాడండి దేవుడు. ఆ మొక్కు తీర్చడం కోసం నేను వచ్చి ప్రదక్షిణాలు చేశాను. ఎవరైనా మీకు తెలియకపోతే కనుక వచ్చి దేవుడిని దర్శించండి. ఏడుకొండలవాడు చాలా మహిమగల దేవుడు. చాలా ప్రశాంతంగా ఉంటుందండి ఇక్కడ. చాలామంది వస్తారు, చాలా జనం వీకెండ్స్లో. మీరు ప్రశాంతంగా రావాలి, అంతా చూసుకోవాలనుకుంటే సోమవారం నుంచి గురువారం వరకు ఎప్పుడైనా రావచ్చు. ఇంకా జనంతో దర్శనం చేసుకోవాలి అనుకుంటే కనుక శుక్రవారం, శనివారం, ఆదివారం ఈ 3 రోజుల్లో చాలా హడావిడిగా ఉంటుంది. చాలా అందరి జనంతో కలకలలాడిపోతూ ఉంటుంది గుడి. ఇక్కడ బయట అండి రావి చెట్టు, వేప చెట్టు కలిసి ఉన్న ప్రదేశం. ఇక్కడికి వచ్చి ముడుపులు కడుతూ ఉంటారు దేవుడికి సంబంధించింది. లోపల ముడుపులు ఏమీ కట్టడానికి ఉండదండి. దేవుడి దగ్గర కూడా తీసుకోరు ముడుపులు. మామూలుగా ముడుపు మనం కట్టింది విప్పి దాంట్లో ఉన్న అమౌంట్ తీసుకుని వాళ్ళు ఇస్తారు సేవ కోసం. మిగతాది ఇక్కడికి వచ్చి వేప చెట్టు, రావి చెట్టుకి కట్టాలి మనం ముడుపు. మన మనసులో కోరుకుని ఖచ్చితంగా నెరవేరుతుందండి. చాలామంది వస్తూ ఉంటారు. మీరు కూడా వస్తారని ఆశిస్తున్నాను. చాలా ప్రశాంతంగా ఉంటుందండి ఈయన దగ్గరికి వస్తే. థ్యాంక్ యూ.